దాదాపు 80 ఎకరాల భూమిలో ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నటువంటి సేంద్రియ రైతు అన్ని ధర్మేంద్ర గారు ఇక్కడ ఉన్నారు. వారు సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాము. పెదవడ్లపూడి గ్రామం ఇది, మంగళగిరి మండలము, గుంటూరు జిల్లా పరిధిలో ఈ ఊరు ఉంది. వీళ్ళు ఇక్కడ ఇప్పుడు బెల్లం ద్రావణం సార్ ఇది కలుపుకునేది. అవునండి. ఆ వెనకాలేమో బయోడైజెస్టర్ ట్యాంక్, అంటే జీవామృతాన్ని ఫిల్టర్ చేసుకునే విధంగా బయోడైజెస్టర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఏమేం పంటలు సాగు చేస్తున్నారు మొత్తం మీరు? మల్లె తోటలు, జామ తోట, తర్వాత వరి మాగాని, వాటర్ మెలాన్ వేస్తా ఉంటాము, పుచ్చకాయ కూడా సాగు, తర్వాత పపాయ వేస్తా ఉంటాం, బొప్పాయి కూడా సాగు చేస్తున్నారు. ఇట్లా అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు. మొక్కజొన్న కూడా 15 సంవత్సరాలుగా ఎలాంటి ఎరువులు వాడటం లేదు. కాకపోతే మొన్నటి వరకు కొద్దిగా తప్పని పరిస్థితుల్లో కలుపు మందులు వాడాం. ఈ మధ్యకాలంలో దాన్ని కూడా పూర్తిగా ఆపేసామని చెప్తా ఉన్నారు. అయితే అంతకుముందే ట్రై చేసాం కానీ కలుపును కంట్రోల్ చేయలేకపోయాము, ఎందుకంటే ఆచ్ఛాదన చేసుకోలేకపోయాము. ఇప్పుడు మాత్రం స్ట్రబుల్ మూవర్ అనే ఒక మెషిన్ తీసుకున్నారు. గడ్డిని కత్తిరించుకుంటున్నారు, ట్రిమ్మింగ్ చేసుకొని పంటల మధ్యలో పరుచుకున్నట్టుగా పడిపోతుంది. సో దాని ద్వారా నేలకు ఎప్పటికీ ఎండ తగలకుండా తక్కువ ఆచ్ఛాదన మాదిరిగా కప్పి ఉంచుతుంది. కాబట్టి జీవామృతం ఇచ్చుకున్న దాని ఫలితం మాకు కనిపిస్తుంది అనేది ధర్మేంద్ర గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది.